నిద్ర లేచావా? నేను ఎక్కడ పడుకున్నానండి? నైట్ ఏం జరిగింది? నా షర్ట్ ఏది? నేను ఎక్కడ పడుకుంటే మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి, నాకేం కాలే కదా? ఇంకో మాట మాట్లాడావో రాత్రి తాగింది కక్కిస్తా. నిన్న నేను తాగానని మీకెలా తెలుసు? ఓ, రియలైజ్ అయ్యారా? థ్యాంక్ యూ మేడం. అంత సీన్ లేదు. ఇంట్లో కొన్ని సామాన్లు కావాలి, లిస్ట్ వాట్సాప్ చేస్తా. ఈవినింగ్ వరకు తెచ్చిపెట్టు. మర్చిపోకు. భయ్యా, ఒక బ్రెడ్ ఆమ్లెట్. మీరేంటి అలా చూస్తున్నారు? వీడేంటి రాజా అంటున్నాడు? ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంటున్నాడేంటి? అసలు ఆ అమ్మాయి ఎవరు? వీడికి జాతకాలు పిచ్చేంటి? ఇలా చాలా క్వశ్చన్స్తో కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా? థ్యాంక్ యూ. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే లోపు ఫ్లాష్ బ్యాక్ చూసేయండి, అన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయి. బ్రో ఎక్కడున్నావు బ్రో? పక్కనే ఉన్నా బ్రో. త్వరగా రా బ్రో. వచ్చేస్తున్నా. ఓటీపీ చెప్పు బ్రో. యా, ఓటీపీయా? 2124. భయ్యా, టాపిడోనా? ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నావా? ఆయన ఆల్రెడీ బుక్ చేశాడు. కాదు భయ్యా, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి? మీరు ఎంత సంపాదిస్తారు? ఒక ఏముంది బ్రో, ట్రిప్ని బట్టే. ఎన్ని ట్రిప్లు వేస్తారు? 12-13 వేస్తాను. 12-13 ఒక గంటలో అయిపోతాయా? ఏమనుకుంటున్నావు భయ్యా, ఇది టాపిడో. రోజు మొత్తం మీద 12-13 అవుతాయి. రోజు మొత్తం మీద? ఇప్పుడు అలా కాదు, ఒక 300-400 కావాలంటే ఎన్ని ట్రిప్లు వేయాలి? ఓ 2 వేస్తే సరిపోతాయా? ఎవరు అయ్యా నువ్వు ఇలా ఉన్నావు? కనీసం 5-6 వెయ్యాలి. 5-6 ట్రిప్పులా? కాదు, ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, అన్ని మనకు వస్తాయి కదా. అబ్బా, అలా ఎలా వస్తాయి భయ్యా? కమిషన్లు పోగా 30-40 నీకు మిగులుతాయి. అంతేనా? మీరు ఎక్కండి సార్. ఇది మనకు వర్కౌట్ కాదు. సరే, హ్యాపీ జర్నీ. నాకు కాదు, ఆయన చెప్పు. టేక్ కేర్, వీడితో జాగ్రత్త. హ్యాపీ జర్నీ. వెళ్ళు వెళ్ళు. ఎవరాడు బ్యావర్స్ నా కొడుకులో ఉన్నాడు. చాలే, వెళ్ళు బాయ్. నీలంటే చాలా చూసాం. పైసేదేదో భయ్యా. ఇస్తా బ్రో, ఫోన్పే చేస్తా, గూగుల్ పే చేస్తా. ఈ 2 కాదనుకో పేటిఎం చేస్తా. ఇవన్నీ కాదనుకో క్యాష్ ఇస్తా బ్రో, తీసుకో. లేవు రేపు ఇస్తా. చిల్కొట్టు, అన్నిటికో దారుంటుంది. అది మెయిన్ రోడ్ కావచ్చు, రింగ్ రోడ్ కావచ్చు. ఇవన్నీ కాదనుకో చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, అదేనా కావచ్చు. థింక్ చేయి బాగా. అమ్మో, లేడీస్ మనకు సెట్ అవ్వదులే, వద్దులే. నా లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తారా? హలో, మిమ్మల్ని. నేను టాపిడో కాదండి. తెలుసు, 2-3 టైమ్స్ నేను చూశాను. కానీ టాపిడోలో ఉన్నదానికంటే 10 రూపీస్ ఎక్కువగానే ఇస్తా. నిజమా? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారేమో కానీ నాలాంటి అమ్మాయి అబద్ధాలు చెప్పదు.
అవునండి, అర్థమవుతుంది. ఎక్కండి. మ్మ్. ఎక్కారా? హా, ఓకే. యాక్చువల్లీ నేను ఇల్లీగల్ ట్యాపిడో. చెప్పానా వీడు ఇల్లీగల్ అని చెప్పానా? బ్రో మీరు అనుకున్నట్టు కాదు. మీరు అనుకున్నట్టు కాదు. చెప్పేది వినండి బ్రో. పదా నేను చెప్పేది వినండి బ్రో. పక్కన నిల్చోండి. ఆ? తాడు తీసుకుని అమ్మాయి మెడలు కట్టరా. ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నారు? ఇది ఏమైనా తాంబూలమా? నోట్లు వేసుకుని పరపరమని నవిలి ఊసేయడానికి తాలి బ్రో. అందుకే కట్టమంటుంది. ఏయ్, హలో మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నా వీధి రౌడీలాగా రెచ్చిపోతున్నారేంటి? అసలు మా విషయాలు మీకెందుకు? హలో మేడం, మాకు లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది, అది పోగొట్టుకోకండి. నిజంగా లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉంటే ఇలా రోడ్ మీద ఆపి ఇలాగేనా మాట్లాడేది? ఎవరు అడిగే వాళ్ళు లేరన్నా? అదే మేడం, అడిగే వాళ్ళు లేరానే మీలా తిరుగుతున్న వాళ్ళని దారిలో పెట్టడానికి మేము రోడ్ ఎక్కినాం. మిస్టర్, మీరు ఇలాగే మాట్లాడితే ఐ కాల్ ది పోలీస్. పిలవండి, విషయం పెద్దగా అవుతుంది, మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది. మేడం మీరు ఆగండి, నువ్వు ఆగు. నేను మాట్లాడతా. బ్రో గొడవ వద్దు, మీరు అనుకున్నట్టు మేము కాదు, ప్లీజ్ అండర్స్టాండ్. గొడవ వద్దని మేము చెప్పేది, తాళి కడితే వెళ్ళిపోవచ్చు. సరే ఓకే, కానీ తేడా జరిగిందా? తేడా ఏం జరగదులేండి, రండి. సరే పదండి. బ్రో మేమిద్దరం కన్విన్స్ అయిపోయాం. తాళి కట్టేయచ్చా? అప్పటి నుంచి అదే కదా చెప్పేది, కట్టు. ఆ. అమ్మో. బ్రో మీలో ఎవరికైనా మంత్రాలు చదవడం వచ్చా? నాలో కొట్టడం కూడా వచ్చు. ఎందుకు బ్రో, నాలుగు పీకడం నలుగు పెట్టడం? కట్టేస్తాను చూడండి. అయిపోయింది బ్రో, ఇంక మేము వెళ్ళొచ్చా? హ్యాపీగా కానీ బుద్ధిగా ఉండండి. సరే బ్రో, పదండి. బ్రో భారత్ లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, నోరు మూసుకుని పద. తాళి ఇక్కడ తీసేయచ్చా? ఇక్కడ తీసేద్దరులే మేడం. వద్దులేండి. అక్కడికి వెళ్దామా? హాయ్ బ్రో. ఇక్కడ తీసేయండి మేడం. ఇదేంటి, ఎక్కడ చూసినా వీలే ఉన్నారు? సంక్రాంతికి ప్రతి ఇంటి ముందు గొబ్బం ఉన్నట్టు ఈరోజు ఎక్కడ చూసినా వీలే ఉంటారు మేడం. మరేం చేద్దాం? ఓ పని చేయండి, ఇంటికి వెళ్ళాక తీసి మీ వాష్రూమ్లో పడేయండి. అమ్మో, మా మమ్మీ డాడీ చూస్తే ఇంకంతే. సరే మేడం, మీరు దిగాక నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళి మా వాష్రూమ్లో పడేస్తా. సరే, ఇది బాగుంది. అర్థమైంది కదా, మన ఇల్లీగల్ ట్యాబ్లో మన కొంప ముంచింది. అయినా తాళి బాగా మేనేజ్ చేసాం కదా. మేడం గారి ఫ్యామిలీ మన ఫ్లాట్కి ఎలా వచ్చారని డౌట్ కొడుతుంది. ఇంకెందుకు లేటు, నా ఫ్లాట్కి వెళ్ళి చూసేయండి. మీరు నవ్వుతూ వస్తున్నారంటే నా మాట ఒప్పుకున్నట్టే కదా అల్లుడు గారు. వాళ్ళు నవ్వినా నువ్వెన్ని చెప్పినా నేను మాత్రం ఒప్పుకోను. సత్తు నా కొడక, నీ ఫోటో ఫేస్బుక్లో పెడితే 10 మంది కూడా చూడరు. అదే వాళ్ళ వీడియో లక్షల్లో చూశారు, వైరల్ అయిపోయింది. అది అల్లుడు గారికి ఉన్న వాల్యూ. సెలబ్రిటీ అవడానికి అందరూ నానా తంటాలు పడుతూ ఉంటే ఆవలించే లోపు సెలబ్రిటీ అయిపోయారు అల్లుడు గారు. అబ్బా, మనకు పెళ్ళైన ఇన్నాళ్లలో ఒక మంచి మాట చెప్పారు. అల్లుడేమంత అందంగా లేకపోయినా సెలబ్రిటీ కాబట్టి నాకు ఓకే. కడుపు పండి కాన్పు అయిపోయాక మళ్ళీ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టమన్నా అంట నీలంటోడు. అన్నీ ఓకే అయిపోయాక నీ బోడి ఓకే ఎవడకు కావాలే?
మీ చావు మీరు చావండి. ఆడి మాటలు పట్టించుకోకండి, చిన్నపిల్లోడు. 3 రోజుల్లో మంచి ముహూర్తం పెట్టించి కలుస్తాను. మీరు జాగ్రత్త, బయట ఒక్కళ్ళు తిరక్కండి. సెలబ్రిటీ అయిపోయారు కదా, 4 బౌన్సర్లు పెట్టుకుని తిరగండి. ఆ? నువ్వు పద అమ్మారా. ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. ఇది జస్ట్ స్టార్టరు, అసలు స్టాప్ ముందుంది. ఎందుకు పంచ తీసేసావు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఏదో ఎక్స్పెక్ట్ చేసేంత వీక్నెస్ నాలో లేదండి. అయినా ఉత్తుత్సవనంకి ఎందుకా అని చెప్పి పక్కన పడేసా. ఇందాక నుంచి గాలి ఆటలేదు. ఇప్పుడు చూడండి, సమ్మగా ఉంది. ఆ పాలిస్తే తాగిసి పడుకుంటా. ఉత్తుత్తి శోభనానికి నీకు ఈ పాలెందుకు? నేనే తాగిస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? కోతి కళ్ళు తాగినట్టుంది. పాలు ఒక్క చుక్క కూడా నాకు ఇవ్వకుండా చప్పరించి భలే తాగారు మేడం. ఏడ్చావు కానీ మనం కలిసి ఉండే ఈ కొన్ని రోజులు నువ్వు ఎలా ఉండాలి, ఏ రూల్స్ ఫాలో అవ్వాలో చెప్తాను. మీరు ఆగండి, నేను చెప్తా, మీరు వినండి. రూల్ నెంబర్ 1, మా ఇంట్లో, అదే నా ఇంట్లో 2 రూముల్లో ఒక రూమ్ మీరు, ఒక రూమ్ నేను. రూల్ నెంబర్ 2, నా రూమ్లోకి మీరు ఎప్పుడైనా రావచ్చు. మీ రూమ్లోకి మాత్రం మీ పర్మిషన్ తీసుకునే రావాలి, అంతేనా? రూల్ నెంబర్ 3, ఇఫ్ ఎనీ కాస్ట్ మీ వాష్రూమ్ని నేను యూజ్ చేయకూడదు, నా వాష్రూమ్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మీకు కావాలంటేనే. రూల్ నెంబర్ 4, ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ మీరు తీసుకొస్తారు. మన ఇద్దరం తినడానికి నేను వండి పెట్టాలి, ఎందుకంటే ప్రజెంట్ నేను ఫ్రీ కదా, అదే ఖాళీ కదా. రూల్ నెంబర్ 5, నా పార్టీస్కి ఫంక్షన్స్కి మీరు రారు. మీ పార్టీకి ఫంక్షన్స్కి మీరు పిలిస్తే నేను రావాలి. పికప్ అండ్ డ్రాప్, దీనికి మాత్రం ఎక్స్ట్రా పేమెంట్ మేడం. నెక్స్ట్ రూల్ నెంబర్ 6, నా ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి రాకూడదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే నేను మర్యాదగా బిహేవ్ చేయాలి, అంతేగా. రూల్ నెంబర్ 7, ఇంకా చాలు, బానే క్లారిటీగా ఉన్నావు. రాజా ఇక్కడ ఒకరితో చెప్పించుకోవడం మన బ్లడ్లో లేదు, చెప్పే అవసరం ఎవరికీ ఉండదు. ఒకటి ఉంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇలా అతిగా వాగటం ఆపేయాలి. ఓకే, యాజ్ ఎవర్ విష్. మాదొక అందమైన లవ్ స్టోరీ. గుంట అందంగా ఉంటుందన్నా. సారీ, వదిన అందమే గర్వపడే అంత అందంగా ఉంటుంది. మీరిద్దరు ఎక్కడ కలిసారు బ్రో? ఎంగేజ్మెంట్లో నా ఎదురుగా తను, తన ఎదురుగా నేను, చుట్టూ చుట్టాలు. ఇందులో ప్రేమ ఎక్కడ ఉందన్నా? అందరూ అనుకునే ప్రేమ కాదు మాది, ఫేస్బుక్ ప్రేమ. ఒకరినొకరు చూసుకోలేదు. ఫేస్బుక్లో ప్రేమ అన్నా, అందులో ఫేస్ నేను కనిపించలేదా? రే ఉండు, నువ్వు చెప్పు బ్రో. 6 months ఫేస్బుక్లో చాట్ చేసుకున్న తర్వాత కలుద్దామని అడిగా. తనేమనిందో గెస్ చేయండి. గెస్ చేయి. సినిమా థియేటర్ కాదు, ఐస్ క్రీమ్ పార్లర్, చార్మినా కాదు, ట్యాంక్ బండ్, రామోజీ ఫ్రీ సిటీ కాదు బ్రో, పబ్లిక్ గార్డెన్ కాదు బ్రో, బొటానికల్ గార్డెన్, వా కేఎఫ్సి కాదు బ్రో, ఏమేమా కాదు బ్రో. మరి ఎక్కడ కలిసిందన్నా? ఓయో రూమ్లో. ఏంటి బ్రో నువ్వు చెప్పేది? నిజమే బ్రో, తను ఓయో రూమ్లోనే కలుద్దామని చెప్పింది. అన్న నీకు ఒక మచ్చ కాదన్నా, ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టు ఉన్నాయి నీకు. మరి నువ్వు వెళ్ళావా? వెళ్ళలేదుగా. ఎందుకని అలా చేసావు? వదిలి ఫీల్ అయింటుందేమో పాపం. వెళ్ళుంటే నేను ఫీల్ అయ్యేవాని కదా. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎలాంటి వాడినో టెస్ట్ చేద్దామని చెప్పి తను నాకు అలా చెప్పింది. అన్న మీరు సూపర్ అన్న. తర్వాత ఏమైందన్నా? నేను మామూలుని కాదుగా, చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో ఫస్ట్, క్యాలిక్యులేషన్స్లో కరెక్ట్గా ఉంటా. అందుకే నేను రానన్నా.